నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం గన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ అధికారులు ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విక్టరీ హై స్కూల్ నుండి దాదాపు 150 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అటవీ రేంజ్ ఆఫీసర్ గంగాధర్ విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. ఆయన విద్యార్థులను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి చెట్లకు వన్యప్రాణుల రక్షణకు ఎలా దోహదపడాలో వివరిస్తూ వన్యప్రాణుల హక్కులు మరియు పరిసరాలను కాపాడే ప్రాముఖ్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో విక్టరీ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, అటవీ బీట్ సెక్షన్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఫోటో హైదరాబాద్లో బతకడానికి మనం ఇక్కడ ఫారెస్ట్ చేయడం వల్ల మనం తెప్పించుకుంటాం, కానీ వాళ్ళకి మోసం ఉద్దేశం లేకుండా ప్రపంచంలో అత్యధికంగా కొన్ని అనుమతులు ఉంటాయి అన్నమాట. మనుషులు ఇంటర్ఫియర్ అయినాకైనా, పశువులు మేపడానికైనా అనుమతులు ఉంటాయి. అదే నేషనల్ పార్క్స్ని సార్ ఇందాక చెప్పారు, మన తెలంగాణలో 3 నేషనల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే, సపోజ్ ఈ ఫారెస్ట్ ఉందనుకోండి, ఈ ఫారెస్ట్ బౌండరీ ఫిక్సేషన్ ఉంటుంది. నమస్తే అండి, నేను ఆర్ గంగాధర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వారిని. ఈ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా వనదర్శిని అని విక్టరీ స్కూల్ వాళ్ళకి పిల్లలకి 120 నుంచి 150 మంది పిల్లలు 5-6 టీచర్లను తీసుకొచ్చి గన్పూర్ అనే రిజర్వ్ ఫారెస్ట్లో ఏమేమి జంతువులు ఉంటాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఏమేమి పనులు చేస్తామని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. మళ్ళీ చూపించడం జరిగింది, చెట్ల ప్రాముఖ్యత చూపించడం జరిగింది. మేము లోపల వన్యప్రాణుల కోసం ఈ వైల్డ్ కన్జర్వేషన్ డే, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే సందర్భంగా పిల్లలకి అవగాహన కోసం అవి ఏం తింటాయి, ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అవి ఇంటర్ డిపెండెన్స్ ఎలా అవుతాయని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ప్రతి చెట్లను ఏ లీఫ్ ఏ ఇంపార్టెన్స్ ఉంటుంది, అవి ఎట్లా మనకు ఉపయోగపడతాయని చూపించడం జరిగింది. అడవినంతా కలియదిరిగించి గ్రాస్ టు టాప్ లెవెల్ ట్రీ వరకు ఏ రకంగా మనకు అడవి అనేది సహకరిస్తుంది అనేది, ఈ పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుతుంది, అడవుల్లో ఉన్న జంతువులు మనకు ఏ రకంగా సహాయం చేస్తున్నాయి అడవి పెరగడానికని అవగాహన కల్పించడం జరిగిందండి. టీచర్స్కి విక్టరీ వాళ్ళు టీచర్స్ కూడా వెంబడొచ్చి వాళ్ళు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం థ్యాంక్ యూ. వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే December 4 సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలకి అవగాహన కార్యక్రమం కల్పించి అడవిలోకి తీసుకొచ్చి వృక్ష సంపద, జంతు సంపద గురించి మనం ఎట్లా సంరక్షించుకోవాలి, వాటి వల్ల మన లాభం ఏమిటి, నా భవితరాలకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము, ఇంతవరకు ఎంత నష్టపోయాము, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంటే మన మనుగడకు బాగుంటుందని ప్రతి ఒక్క విషయం కూలంకషంగా చెప్పారు. విద్యార్థులు కూడా ప్రకృతితో మమేకమై చాలా సంతోషంగా ఉన్నారు. మా పిల్లలకి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను విక్టరీ హై స్కూల్ చందూరులో చదువుతున్నాను, 10వ తరగతి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మరియు మా ప్రిన్సిపల్ సార్ గారికి చాలా ధన్యవాదములు తెలుపుతున్నాను. ఎందుకంటే మాకు ఇంత మంచి వాతావరణాన్ని చూపించినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ మేము కొత్తగా చాలా రకాల చెట్లు చూసాము. టేక్ చెట్లు, రేలు చెట్లు, మళ్ళీ నీలగిరి చెట్లు, చాలా రకాల చెట్లను చూసాము. మేము చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ని పొందాం ఇక్కడ. మా పుస్తకాల్లో నుంచి కాకుండా నిజంగా మేము మంచి జ్ఞానాన్ని సంపాదించాము ఇక్కడ నుంచి. ప్రతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఈ ప్రోగ్రాం పెట్టిన గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలై ఉంటాము. చాలా ఆనందంగా మరియు చాలా నేర్చుకున్నాము ఈ ప్రోగ్రాం నుంచి. మమ్మల్ని ఇంత ప్రోత్సహించి తీసుకొని వచ్చిన మా స్కూల్ మేనేజ్మెంట్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.